అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు. ఇక రైతు రుణమాఫీని విడతల వారీగా చేస్తారనే సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక రైతు రుణమాఫీని విడతల వారీగా చేస్తే మొదటి విడతగా 20,000 రూపాయలను అయితే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వేస్తారు. అంతేకాకుండా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ప్రతి వీడియో అనేది ప్రతి వివరాలు కూడా మీకు అందరికంటే ముందుగానే తెలియడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ కింద సీఎం రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. ఇక రైతు రుణమాఫీని ప్రారంభించడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక రైతు రుణమాఫీని విడతలుగా చేస్తారని సమాచారం అయితే ఉంది. ఇక విడతలుగా కనుక రుణమాఫీ చేస్తే డిసెంబర్ 7, 2023 లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద మొదటి విడత 20,000 రూపాయలను వేస్తారని సమాచారం అయితే ఉంది. ఇక అంతేకాకుండా మనకు గతంలో ఎవరైనా అంటే గత ప్రభుత్వం కొంతమందికి రుణమాఫీ చేయడం జరిగింది 50,000 రూపాయల వరకు కూడా. ఇక మిగిలినటువంటి డబ్బులను అయితే రుణమాఫీ కింద లెక్కగట్టి రుణమాఫీ అయితే చేస్తారు. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేసుకోండి. అప్పుడే మీకు ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల డబ్బులు నేరుగా జమ కావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నెల చివరి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత 2,000 రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతోంది. ఇక పీఎం మోదీ గారు అయితే తొలి సంతకం కూడా చేశారు ఈ పీఎం కిసాన్ పథకం పైన. కాబట్టి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతోంది మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వంలోకి. రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఈ నెల చివరి వారం నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలయ్యి ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరుగుతుందని కూడా కీలక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.